అధికారుల అవినీతి, గుత్తేదారుల కక్కుర్తితో కోట్లు వెచ్చించి నిర్మించిన వంతెనలు 2 ఏళ్లకే కాలం తీరుతున్నాయి. నాణ్యతకు పాతరేయడంతో పశ్చిమ గోదావరిలో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన వంతెనలు కూలే స్థితికి చేరాయి. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం మిరుగుమిల్లి నుంచి కామవరం మధ్యలో 2 కోట్లతో రోడ్డు, 2 వంతెనలను నిర్మించారు. వీటిని నిర్మించి 2 ఏళ్లు పూర్తి కాకుండానే అవి కూలిపోతున్నాయి. వంతెనలపై వెళ్లాలంటేనే జనం భయంతో వణుకుతున్నారు. నాణ్యతకు తిలోదకాలివ్వడం వల్లే వంతెనలు కూలే పరిస్థితికి చేరాయని స్థానికులు విమర్శిస్తున్నారు. కామవరం నుంచి గురుగుమిల్లి వరకు 6 కిలోమీటర్ల వరకు తార్ రోడ్డు, సప్టాలు, బ్రిడ్జీలు కూడా శాంక్షన్ అయినాయి. అయితే రోడ్డు శాంక్షన్ అయిన సంతోషమే కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ బ్రిడ్జీలు, రోడ్డు కూడా కూలిపోతా ఉంది. గురుగుమిల్లి నుంచి కామవరం వరకు రోడ్డు పోసారండి, సపడాలు పోసారండి. ఈ సపడాలు ఏ రీతిగా కూలిపోతున్నాయో మాకు తెలుస్తలేదండి. జనాలకి అంత దారుణం ఉసుక ఎట్టి పోసారండి. ఇది గవర్నమెంట్ తప్ప, కంట్రీలతో తప్ప, ఇలాగ ఐటీ తప్ప మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఇప్పుడు వరకు చూసుకుంటే మొత్తం బ్రిడ్జిలు కడతా ఉన్నారు, కూలిపోతా ఉంది. ఇది ఎక్కడ నాణ్యత ఎవరే లోపం, కాంట్రాక్టదా లేకపోతే ఈ ఇన్స్ట్రుమెంట్లు వేసినటువంటి అధికారులదా, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్లు వేసి చూపించినటువంటి ప్లానింగ్ తప్ప అనేది మాకు అర్థం కావట్లేదు. అధికారులు మాత్రం నాణ్యతా లోపాలు బయటపడితే చర్యలు తప్పవని అంటున్నారు. క్యూసీ అని ఉంటుందండి, క్వాలిటీ చెక్. అది క్యూసీ చేయాలి. క్యూసీకి మా దగ్గర ఈసీ కూడా ఉన్నాడు. ఆ ఈసీని అపాయింట్ చేసాము. ప్రాజెక్ట్ మీద ఉన్నాడు, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉన్నారు, ఏఈలు ఉన్నారు. వాళ్ళందరూ దే హ్యావ్ టు వెరిఫై ఇట్. నేను కూడా చూస్తాను, బట్ నా దృష్టికి రావాలి. ఈ కూడాను క్యూసీ చెక్ అయితే కానీ అమౌంట్ నేనైతే ఇవ్వట్లేదు. వంతెనల నిర్మాణం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.